మరోసారి రైతులకు దోఖా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కారు మళ్లీ మాట తప్పింది. రైతులను నమ్మించి మోసం చేసింది. రేవంత్ సర్కారు మోసంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేస్తారా అంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, రైతు భరోసాకు సంబంధించి అనేక గందరగోళం మధ్య వాళ్ళ రైతాంగం అంతా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇదే ఉమ్మడి వరంగల్ వేదికగానే రైతు డిక్లరేషన్ను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొట్టిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ తీసుకొచ్చి ఇటు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఉమ్మడి వరంగల్ వేదికగా రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి హామీలు ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ వేదికగానే రైతు డిక్లరేషన్ జరిగింది. ఆ రైతు డిక్లరేషన్లో మొత్తం 9 హామీలు, అందులో సబ్ హామీలుగా మరొక 13 ఉన్న పరిస్థితి. ఒక్కొక్కటి నెరవేరుస్తామన్నామని చెప్తా ఉన్న పరిస్థితి. రుణమాఫీ గందరగోళాన్ని ఇప్పటికే చూసాము. ముఖ్యంగా యూరియాకు సంబంధించి ఇప్పటికే చెప్పులను క్యూ లైన్లను నిలబెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దానికి తోడు ఇటు పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ విధంగాను ఇబ్బంది పెడతా ఉన్నారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్త చెప్తున్నామని చెప్తూనే ఇవాళ రైతుల నడ్డి విరిచేటువంటి ప్రయత్నానికి తెరతీశారని రైతాంగం అంతా కూడా చర్చించుకుంటా ఉంది. గ్రామస్తులంతా అయితే గ్రామాల్లో రైతాంగం అంతా ఈ చర్చ ఉదయం నుంచే మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం యాసంగి సీజన్లో ఉన్న పరిస్థితుల్లో వానాకాలం సాగు భూమి ఎక్కువగా ఉంటుంది. యాసంగికి వచ్చేటప్పటికి సాగు భూమి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే యాసంగి పంటనే ప్రామాణికంగా తీసుకొని వానాకాలానికి ఇస్తారన్నటువంటి సందేహాలు వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు పాటిస్తారన్నటువంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఎక్కడ చెప్పకపోవడము అనేక సందేహాల్లో ఇవాళ అనేక మీమాంసలో ఇవాళ రైతాంగం ఉందని మనం అర్థం చేసుకోవాలంటుంది. రైతు నాయకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. హన్మకొండ జిల్లా పరిధిలో మనం ఉన్నాము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు చూసారా? ముఖ్యంగా రైతు భరోసా గురించి మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతుల బాలిట కొంచెం మీరు కన్నెర చేయకండి. రైతులు అనేటోళ్ళు లేకపోతే దేశానికే వెన్నెముక లేదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చి విదేశాలకు వెళ్ళిపోయిన రైతులను కూడా మన భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు బంధు మూడు దఫాలుగా పడేటి మాకు పడలేదు. ఇంకొకటి రైతు 15,000 రూపాయలు ఇస్తామన్నది ఒకటి. మీరు దీన్ని కాలయాపన చేయకుండా అసలు ఏంటిది రైతులకు ఇస్తారా ఇవ్వరా అదొక్కటి చెప్పండి. వర్షాకాలం మన వర్షాధారం మీద ఆధారపడి ఉన్న పంటలకు వాళ్ళు అప్పుడు వర్షాకాలం ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం పంటలు నిండి ఉండేవి. ఇప్పుడు మీరు రబీ లెక్కలు తీసుకుంటే అప్పుడు పంటలకు మళ్ళీ అప్పుడు కొలతలు చేయవలసి వస్తుంది. పంటలు వానాకాలం పంటల లెక్కలు తీసుకొని ఆ పంటలు దాని ప్రకారంగా రైతు బంధు వేసి రైతులను ఆదుకోవాలని 15,000 రూపాయలు మీరు ఇస్తామన్న హామీలను నెరవేర్చి చేయాలని వేడుకుంటున్నాం. ముఖ్యంగా రైతు బంధు నాటు కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు ఏ సమయానికి అందేది? ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ మీ పంట భూమి చూస్తూ ఉన్నాము. ఏ పంట సాగు చేయబోతూ ఉన్నారు? దానికి సంబంధించి ఇప్పటివరకు లెక్కలు తీయడానికి వ్యవసాయ అధికారులు వచ్చారా? ముఖ్యంగా ఏ ప్రాతిపదికన జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రైతు నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్నే వ్యతిరేకించడానికి కాదు, కానీ రైతులను కాపాడండి, రైతులకు ఇవ్వండి. ఇక్కడ మనం ఏదంటే తప్పించుకునే విధానాలుగా అది సర్వే చేస్తాం అది చేస్తామని అధికారులు వస్తారని అధికారుల కొరత ఉందని ఇవంతా దీనివల్ల కాలయాపన చేసుకుంటూ సంక్రాంతి పోయింది, అన్ని దీపావళి పోయింది, ఉగాది పోయింది, దసరా పోయింది. దసరా కానుకన్నాడు, దీపావళి కానుకన్నాడు, సంక్రాంతి కానుకన్నాడు. అసలు ఇస్తారా ఇవ్వరా అదొక్కటి ఓపెన్గా చెప్పండి. ఇదంతా సర్వేలు చేసి రాబీకి ఇస్తాం లేకపోతే సంక్రాంతికి ఇస్తాం ఇది చేయకండి. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం, ఐటీ కట్టేది ప్రభుత్వానికి, ఐటీ చెల్లించే రైతు అయినా ప్రభుత్వానికి లాభం చెల్లిస్తున్నాడు. ఇంకొకటి ఆయన ఒక లోన్ తీసుకోవాలంటే ట్రాక్టర్ తీసుకోవాలన్నా ఐటీ కట్టాలని అప్పుడు నిబంధనల ప్రకారం ఐటీ కడుతున్నాడు.
కానీ రైతు వ్యవసాయం చేస్తాడా చేస్తలేడా అది చూడండి మీరు. కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క దాంట్లోకి తీసుకొచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేయకండి, దీన్ని కాలయాపన చేయకండి. రైతులకు కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు, పెట్టుబడులు సరిపోతలేవు, మీరు తొందరగా అందించగలరని వేడుకుంటున్నాం. యాసంగి సీజన్ నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా యాసింగ్ అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నవంబర్ టు ఏప్రిల్ వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుందని మరి ఇస్తలేరా? లేకపోతే రైతులకు ఎందుకు ఈ రైతు బంధు అడుగుతారని ఇస్తలేరా? ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఏప్రిల్ వరకే అన్నారు. ఈ మొత్తం ఎండాకాలం రాబోతోంది. వ్యవసాయ అధికారులను కూడా తొందరగా మీరు క్షేత్రస్థాయి పరిశీలన చేయించి అది రైతు బంధు కూడా వానాకాలం పంటల ప్రకారం వేయించగలరు. మీరేం చెప్తారు రైతు నాయకులుగా? క్షేత్రస్థాయిలో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ముఖ్యంగా రైతు భరోసా గురించి ఏం చెప్తారు? వాళ్ళ సీఎం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ విధి విధానాలకు సంబంధించి ముఖ్యంగా ఒక సీఎం మీడియా సమావేశంలో కూర్చున్నారంటే రైతు భరోసా ఎట్లా ఉంటుంది, దాని విధి విధానాలు ఏంటి, అధికారులు ఏ విధంగా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో రైతులకు ఎట్లాంటి భరోసా ఉంటుంది అన్నటువంటి అంశాలు చెప్పాలి. కానీ సాగు యోగ్యమైనటువంటి భూమి ప్రతి ఎకరాకి ఇస్తామని ఒక మాట చెప్పారో తప్పితే ఎట్లాంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు వెల్లడించలేదు. ఈ అంశాలన్నీ ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేనిఫెస్టోలో ఏదైతే ఎకరానికి 15,000 చెప్పిండో ఆ 15,000 ఇవ్వకుండా 5,000 అప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే ఇచ్చుకుంటూ 2,500 అవేగొట్టి మళ్ళా తర్వాత సుత 7,500 అవేగొట్టి ఈరోజు రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. అది కాకుండా ఇప్పుడు 12,000 అని కొత్త స్కీమ్ లాగా పెట్టు మళ్ళొక మలుపు తిప్పుకుంటూ ఈ కాలయాపన చేసుకుంటూ గ్యారెడీ లాగా చేస్తున్నాడు తప్ప ఇలా ఏం లేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు అనేది కొరత లేకుండా ఉన్నాయి ప్రతి గ్రామాలలో. అప్పటి నుంచి 2వ పంట దిత్తాలు, 1వ పంట దిత్తాలు, 3వ పంటకు సుద్ధా నువ్వు అదే నువ్వు ఒక వేరే వ్యతిరేకంగా ఉన్నప్పుడు 3 సార్లు ఇస్తా అని చెప్పినావు. ఇవాళ ఎందుకు ఇయ్యాడు కేసీఆర్ అన్నావు. మరి ఇప్పుడు ఒకటేసారి సుద్ధా గతి లేదు. దీని మీద రైతులు సుద్ధా ఇబ్బంది పడుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సాగు యోగ్యమైన భూమి అంటే ఏం అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా యాసంగి సీజన్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి విస్తీర్ణం తక్కువగా ఉంటుంది, వానాకాలంలో ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుంది. ఈ యాసంగిని ప్రామాణికంగా చూపించి వానాకాలం సంబంధించినటువంటి ఆ భూ విస్తీర్ణాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఈ రైతు భరోసాకు కోతలు పెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా? 100% ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పి మాటలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పేది వేరే రకంగా ఉన్నాయి, మంత్రులు చెప్పేది వేరే రకంగా ఉన్నది. ప్రెస్ మీడియాలో వచ్చిన ముఖ్యమంత్రి వేరే చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి వేరే చెప్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వేరే చెప్తున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళకే ప్రభుత్వానికి తెలుసలేదు. రైతులను ఆగం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మంత్రికి ఎమ్మెల్యేలకు కరెక్ట్ ఏవో నుంచి వాళ్ళకి రిపోర్టు అందుతలేదు. ఈ ఏవుల అంటుల దగ్గర తీసుకొని రైతు బంధు విషయంలో ప్రతి ఒక్క రైతు అంటే 10 ఎకరాలకు 7 ఎకరాలకు ఇస్తామని కొన్ని మాటలు చెప్పిండు. సాగు చేసే భూమి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పేది చాలా తప్పు. సాగు చేయని భూమికి ఇవ్వకండి. సాగు చేసిన భూమి 10 ఎకరాలన్నా 20 ఎకరాలన్నా రైతు పండిస్తాడు కాబట్టి రైతుకు కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు సాగు చేసే భూమికే అంటాడు. సాగు చేసే భూమి అంటే ఇప్పుడు పత్తి వేస్తాం, పత్తి తీసినప్పుడు ఏంది ఒక 4 రోజులు గ్యాప్ ఉంటుంది, అప్పుడు మొక్కజొన్న వేస్తాం, దానికి ఏనంటున్నాడు. అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం చేసినా కానీ రైతు బంధు అన్నది మీరు మేనిఫెస్టోలో పెట్టిన వరంగల్ డిక్లరేషన్లో మేము వస్తే కేసీఆర్ వస్తే 10,000, మేము వస్తే 15,000 డిసెంబర్ 3వ తారీఖు నాడు తీసుకోని చెప్పినావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 నెలలు అవుతుంది. ₹1 కూడా ఇంతవరకు రైతులకు అకౌంట్లో ఇవ్వలేదు. రైతు ఎప్పుడైనా మన వర్షాకాలంలో సీజన్కు అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు అందించేది. ఇప్పుడు మీరు వచ్చినాక వర్షాకాలం పోయింది, వానాకాలం మన ఎండాకాలంలో ఇప్పుడు వచ్చింది. 13 నెలల కానీ ఇంతవరకు రైతు బంధు వల్లే. రైతుకు పెట్టుబడి సాయం ఇస్తే రైతు ఎరువులు తీసుకొని విత్తనాలు తీసుకొచ్చుకొని రైతు నిండుగా ఉండదు. ఇవాళ నువ్వు ఇవ్వకపోతే ఫైనాన్స్లలో పోయి అప్పు తీసుకొని రైతులు గోసపడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు రైతు బంధు రాలేదంటే రైతులే నీకేసిన కాంగ్రెస్ రైతులని నిన్ను మోసం చేసే వద్దనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కంపల్సరీ 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు తెలంగాణ ఉన్న రైతులందరికీ నువ్వు ఇచ్చే బాకీ ఉన్నావు. ఆ బాకీ ప్రకారం నువ్వు చెప్పిన జనవరి 26 తారీఖు నాడు మీరు అకౌంట్లో వేయాలని ఈ రైతు పక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే రైతాంగం అంతా కూడా ముఖ్యంగా సీఎం వచ్చి
మీడియా సమావేశంలో కూర్చున్నారంటే రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు వెల్లడించాల్సి ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ కనీసం ఒక సాగుయోగ్యమైనటువంటి భూములు అన్నిటికీ కూడా ఇస్తామని ఒక హామీ ఇస్తూనే దాంట్లో ఎన్ని తిరకాసులు ఉన్నాయో చెప్పలేదు. అంటే ఎట్లాంటి విధి విధానాలు ఉంటాయనే అంశాలు చెప్పకపోవడం పట్ల క్షేత్రస్థాయిలో రైతాంగం అంతా కూడా ఇంకా అనేక సందేహాల్లో మునిగిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.